ఇప్పుడు సినిమాని సినిమా లెక్క, పాలిటిక్స్ని పాలిటిక్స్ లెక్క చూస్తున్నట్లుగా అనిపిస్తలేదు. తమిళనాడులో జరుగుతున్న రాజకీయాలు చూసినప్పుడు, తమిళనాడులో ఒక్క సినిమా విషయంలో జరుగుతున్నటువంటి ఇష్యూను చూస్తున్నప్పుడు మనకి అదే అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా వాళ్ళు రాజకీయాలకు చూడు కామనే, చాలా రాష్ట్రాలలో జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది కదా. అంతకుముందు సీనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఇక్కడ, అంతకుముందు ఆయన సినిమా హీరోనే కదా, ఆయన రాజకీయాలలోకి వచ్చిండు. సరే, దాని తర్వాత చిరంజీవి కూడా వచ్చిండు, పీఆర్పీ పార్టీ పెట్టి రాజకీయాలలోకి వచ్చిండు. అలాగే తమిళ్లో కూడా చాలామంది వచ్చారు. సీఎం అయినటువంటి జయలలిత రాజకీయాలలోకి వచ్చింది. ఇట్లా చాలా రాష్ట్రాలలో సినిమాలలో నుంచి వచ్చి రాజకీయ నాయకులైన వాళ్ళు, సీఎంలు అయిన వాళ్ళు, సీఎంలు కాకపోయినా సరే వాళ్ళ ముద్ర వేసినటువంటి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి. అయితే ఇప్పుడు తమిళ్లో సూపర్ స్టార్ ఉన్నాడు కదా విజయ్, తమిళ్ సూపర్ స్టార్ విజయ్ ఇప్పుడు ఓ పొలిటికల్ పార్టీ పెట్టిండు. ఇప్పుడు కాదు, 2 ఏళ్ల కిందట పెట్టిండు. 26లో తమిళనాడులో ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలలో ఆయన పోటీ చేస్తుండు. పోటీ చేస్తాము మేము 26 ఎన్నికలలో అని ప్రకటించిండు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ఆడ తమిళనాడులో ఎన్నికలు జరుగుతాయి కొన్ని నెలల్లో. ఎన్నికలు సినిమాలు కానీ రెండింటిని మూడుబెట్టి జరుగుతున్నటువంటిదే ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడుకుంటున్నారు. దాని మీద చర్చ జరుగుతుంది. ఆయన జననాయగన్ అని సినిమా తీసిండు. ఆ సినిమా రిలీజ్ని సెన్సార్ కాకుండా అడ్డుకుంటున్నారు. దీని వెనకాల రాజకీయం ఉంది అనేది విజయ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మామూలుగా వాళ్ళు 9 తారీఖు రోజు సినిమా రిలీజ్ ఉండే, కానీ సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఏం చేసిర్రంటే కోర్టుకు పోయారు. ఎందుకు ఇదంతా జరిగింది అంటే, ఇప్పుడైనా ఆ జననాయగన్ అనే సినిమా తీసిండు. ఇదే నా లాస్ట్ సినిమా అని కూడా చెప్పిండు. ఇక నేను సినిమాలు తీయ, మొత్తం రాజకీయాలలోకి వస్తా, చాలా ఏండ్లు సినిమాలు తీసినా అయిపోయిందిగా, నా సినిమా జీవితాన్ని వీటితో ముగించి ఇప్పటి నుంచి ప్రజల కోసమని నేను ప్రజల మధ్యలోకి రాబోతున్నా, ఇక ఇప్పటి నుంచి నేను సినిమాలు తీయ, ఇది నా లాస్ట్ సినిమా అని అన్నాడు. అట్లా లాస్ట్ సినిమా అని అనడంతోనే దాని మీద విపరీతమైనటువంటి అంచనాలు ఉంటాయి కదా. ఆల్రెడీ ట్రైలరు, గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు, ఇవన్నింటికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందట. విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ సినిమా సెన్సార్కి పోతుంది. ఇప్పుడు మామూలుగా సినిమా రిలీజ్ కంటే ముందు సెన్సార్ చేయాలి కదా, సెన్సార్కి పంపించారట. సెన్సార్కి పంపిస్తే ఆపి ఇప్పుడేమో ఆ సెన్సార్ మీద రకరకాల ఇష్యూస్ని తీసుకొని వచ్చి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తలేరు. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే సినిమా రిలీజ్ కాదు. వాళ్ళేమో ఆల్రెడీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసుకొని ఉన్నారు. ఆ రిలీజ్ డేట్ అయిపోయింది కూడా. వీళ్ళు కోర్టుకు పోయారు. ఇప్పుడు సెన్సార్ బోర్డు చెప్తుంది ఏంది, దాంట్లో అభ్యంతరకరమైనటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి వాటిని తీసేయాలి అనేది వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఏమంటారు, అభ్యంతరకరమైనటువంటి పదాలు ఏం లేవు, మేము తీసేయము అని అంటున్నారు. అట్లనే U/A సర్టిఫికెట్ మీద కూడా లొల్లి నడుస్తుంది. అయితే కోర్టుకు పోతే ఇవాళ కోర్టు ఏం చెప్పింది అంటే, మద్రాస్ కోర్టు ఇవాళ మీరు సర్టిఫికెట్ ఇచ్చేయిర్రి, U/A ఇవ్వండి, అది కూడా దీంట్లో పెద్ద హింస ఉన్నటువంటి సీన్స్ కానీ లేకపోతే ఇంకేదో సీన్స్ ఏమీ లేవు, కాబట్టి ఎవరైనా చూడొచ్చి సినిమాని U/A సర్టిఫికెట్ ఇయ్యిర్రి అని చెప్పారు. ఆల్రెడీ రిలీజ్ కావాల్సింది ఉండే కదా, డేటు ప్రకటించుకున్నారు, కానీ ఆ డేట్ అయిపోయింది. ఇక మరి ఇప్పుడు ఇంకొక డేట్ ఎప్పుడు ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది చూడాలి. అయితే మనకి తెలుగులో బాలకృష్ణది భగవంత్ కేసరి అనే సినిమా ఉంది కదా, ఆ భగవంత్ కేసరి అనే సినిమాకి రీమేక్ ఇది అనేది కొంతమంది అంటారు. మరి సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది నిజంగా రీమేకా లేదా అనేది. కానీ ఇప్పుడు ఈ సినిమా లాస్ట్ సినిమా అని అన్నాడు కదా ఆయన, ఈయనలోనేనట కొన్ని పొలిటికల్ డైలాగులు ఉంటాయట. ఆ పొలిటికల్ డైలాగులని కట్ చేయాలి అనేది సెన్సార్ బోర్డుల్లో అంటుంది. పొలిటికల్ డైలాగులు నార్మల్ డైలాగులే ఉన్నాయి, ఇవేం పెద్ద ఇష్యూవి కాదు, కావాలనే దీన్ని రాజకీయం చేస్తున్నారు, ఈ సినిమా రిలీజ్ని అడ్డుకుంటున్నారు. ఎందుకంటే విజయ్ రాజకీయాలలోకి వచ్చిండు, రాజకీయాలలో నెక్స్ట్ ఎన్నికలలో పోటీ చేయబోతున్నాడు కాబట్టి ఆయనని ఎట్లనైనా సరే ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఆయన సినిమా రిలీజ్ని అడ్డుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్న మాట, వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతున్న మాట. అయితే ఈయన టీవీకే పార్టీని స్థాపించిండు 2024లో. టీవీకే పార్టీని స్థాపించి ఆయన అన్ని జిల్లాలన్నీ తిరుగుతున్నాడు, ఊర్లు తిరుగుతున్నారు. ఇప్పుడు పోటీ చేస్తాము అని చెప్తున్నారు. మేనిఫెస్టో కూడా అక్కడ ఉన్నటువంటి, అంటే మేము ఈ ఇష్యూస్ని మేనిఫెస్టోలో పెడతాము అది ఇది అని చెప్తారు కదా, అదంతా కొంత ఇంప్రెసివ్గా ఉందట. అక్కడ ఉన్నటువంటి యూత్ని అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుందట. మామూలుగా తమిళనాడు పాలిటిక్స్ ఎట్లుంటాయంటే, ఎప్పుడైనా సరే డిఎంకే ఏఐడిఎంకే మధ్య ఉంటుంది. అయితే కరుణానిధి లేకపోతే జయలలిత. అక్కడ ఒక కల్చర్ కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం రాజకీయాలని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏముంటుందంటే, 5 ఏళ్ళు డిఎంకే వస్తుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు ఏఐడిఎంకే వస్తుంది. అయితే జయలలిత లేకపోతే కరుణానిధి వీళ్ళిద్దరే సీఎంలు అయ్యేటోళ్ళు. మళ్ళీ ఒకటేసారి అవకాశం ఇస్తారు. అక్కడ ఒకసారి వీళ్ళు వచ్చిరంటే ఇంకొకసారి వాళ్ళు వస్తారు, ఒకసారి వీళ్ళకి ఒకసారి వాళ్ళకి అవకాశం ఉంటుంది. తమిళనాడు పాలిటిక్స్ ఎప్పటి నుంచో అట్లనే ఉంటుండే.
వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే. జయలలిత సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆమెనే, కరుణానిధి ఇండస్ట్రీలో పనిచేసినటువంటి వ్యక్తే. సో ఆ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయాలలోకి రావడం అనేది తమిళనాడులో కొత్తేం కాదు. అది విజయ్తోని ఏం మొదలు కాలేదు, విజయ్తోని ఏం అంతమయ్యే అవకాశం కనిపిస్తలేదు. గతంలో కూడా చూసినాం కదా మనం చాలా సందర్భాలలో, రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తాడట అని, పార్టీ పెడతాడట అని, లేదు పలానా పార్టీలో చేరుతాడట అని, రజనీకాంత్ చుట్టూ కూడా ఆయన రాజకీయాలలోకి వస్తాడు అనే చర్చను కూడా గతంలో చాలా సందర్భాలలో మనం చూసినాం, విన్నాం. కానీ ఆయన ఏం రాలేదు రాజకీయాలలోకి. అంతకుముందు రాధిక, శరత్ కుమార్ వాళ్ళు రాజకీయాలలోకి వచ్చిర్రు, ఇంకా చాలామంది వచ్చిర్రు రాజకీయాలలోకి, తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా. అయితే ఇప్పుడు సినిమాని సినిమాగా చూడాలి, రాజకీయంని రాజకీయంగా చూడాలి అనేది చేస్తలేరు అక్కడ. నా సినిమాని రాజకీయాలతో ముడిపెట్టి ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తలేదు అనేది విజయ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకుంటున్నటువంటిది, మాట్లాడుకుంటున్నటువంటిది. వాళ్ళ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కూడా అదే ఫీల్ అయినట్టున్నారు. అందుకోసమనే కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ఇవాళ ఇయ్యమని చెప్పిన తర్వాత ఇంకా రిలీజ్ డేట్ వాళ్ళు మరి అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసిన డేటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టు విజయ్కి వీళ్ళ సినిమాకి అనుకూలంగా తీర్పిచ్చింది కాబట్టి ఇక వాళ్ళు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టు గైడ్లైన్స్ కదా, కోర్టు గైడ్లైన్స్ని తప్పడానికి ఉండదు. ఇప్పటివరకు లేట్ చేసిరు కావచ్చు కానీ ఇప్పుడు లేట్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఇవ్వమని చెప్పారు కాబట్టి మళ్ళా ప్రొడ్యూసర్లు కొత్త డేట్ని అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇది విజయం, మేము సాధించుకున్నటువంటి విజయంగా వాళ్ళు అనుకుంటున్నారు. పొద్దున కోర్టు తీర్పు రావడంతోనే ఇది మేము విజయం సాధించినాము, సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అనేది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. నేను ఫస్ట్ చెప్పినట్టు సినిమాని రాజకీయంని వేరువేరుగా చూడకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య అక్కడ. అది ఇప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాజకీయాలలోకి వస్తున్నాడు, కానీ సినిమాది సినిమానే కదా, తీసినటువంటి ప్రొడ్యూసర్లు దాని మీద చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉంటారు. ఆయన లాస్ట్ సినిమా అని అనౌన్స్ చేసిండు కాబట్టి దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు ఆ ప్రొడ్యూసర్లు. కాబట్టి సినిమాని సినిమాగా చూస్తే ఇబ్బంది రాకపోతుండే, కానీ సినిమాని రాజకీయాన్ని రెండింటిని మూడుబెట్టి చూడడం వల్ల ఇట్లాంటి ఇష్యూ వచ్చింది అనేటువంటిది చాలామంది అనలిస్టులు అనుకుంటున్నారు. సో మొత్తం మీద అయితే ఆ సమస్య పరిష్కారమైంది. మరి ఈ సినిమా హిట్ అవుతుందా, ఏం జరుగుతుంది, ఎట్లా అనేది చూడాల్సి ఉంటుంది. కానీ ఆల్రెడీ ఆయన లాస్ట్ సినిమా అని ప్రకటించిండు కాబట్టి మరి లాస్ట్ సినిమా అనేటువంటిది ప్రకటించిన తర్వాత, ఆయన రాజకీయాలలోకి వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి సినిమా కాబట్టి ఖచ్చితంగా భారీ ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని విజయ్ రీచ్ అవుతాడా, సినిమా పరంగా ఆయన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతాడా, అట్లనే పాలిటిక్స్ పరంగా జనాల ఎక్స్పెక్టేషన్స్ని విజయ్ రీచ్ అవుతాడా, లేకపోతే విజయ్ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని జనాలు రీచ్ చేస్తారా, ఏం జరుగుతుంది, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏం జరుగుతుంది, ఆయన పాలిటిక్స్లోకి వచ్చిండు కాబట్టి ఎన్నికలలో పోటీ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్లో.